ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టుగా ముందే అప్రమత్తం చేసినా కూడా ఇంత భారీ స్థాయిలో వరదలు వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది. రైట్ సాంబశివరావు, ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సరే, పాపం బురదలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి టీమ్స్ రాకపోవడం కూడా, వచ్చినా కూడా అరకొరగా వాళ్ళకు అందట్లేదు, ఆ సాయం కూడా అందట్లేదు టీమ్స్ దగ్గర నుంచి. సో వాళ్ళే స్వయంగా వాళ్ళ క్లీనింగ్ అవన్నీ చేసుకున్నారు. ఇంకా ఇవాళ రేపు కూడా భారీ వర్ష సూచన ఉందని ఒక వార్తల నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి భయాందోళనలో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు? ఏం చేయాల్సిన అవసరం ఉంది? రాజేష్, ఈ ప్రభుత్వం వరదల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే వరదల సమయంలో ప్రాణాలు కాపాడడంలో నిర్లక్ష్యం వహించారు. వరదలు పోయి దాదాపు వరద తగ్గిపోయి కూడా 4 రోజులు అయిన తర్వాత ఇప్పటివరకు గ్రామాల్లో బురద పేరుకుపోయి చెత్తాచెదారం, మృత్య కళేబరాలు, జంతు కళేబరాలతో పాటు పాములు, విషసర్పాలు అన్నీ వచ్చి ఇళ్లలో చేరినటువంటి వాటిని తొలగించడంలో కూడా తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రభుత్వ సాయ విషయంలో కూడా ప్రభుత్వం కాస్త ఉదారత ప్రదర్శిస్తుందని వరద బాధితులు ఎక్స్పెక్ట్ చేశారు. 10,000 అంటే అసలు 10,000 అన్న ఫిగర్ని వరద బాధితులు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వరదలు కేవలం వరద వచ్చి ఇంట్లో అక్కడ చిన్నటువంటి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో 10,000, 15,000 ఇస్తే అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఒక ఇంటికి లక్షల్లో నష్టమైనప్పుడు 10,000 ఇస్తామనడంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం పోయింది. దాంతోపాటు ఐఎండీ హెచ్చరికలను ఈ ప్రభుత్వం ఖాతరు చేసినట్టుగా వాటిని పరిగణలోకి తీసుకున్నట్టుగా కనపడకపోవడంతో ఇప్పుడు ఇవాళ 6వ తారీఖు నుంచి 9 వరకు 2వ వాయుగుండం వల్ల ఏర్పడేటువంటి వర్షాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగానే ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఒకవేళ మున్నేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా బయటకు వెళ్ళిపోయేటువంటి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సర్వం కోల్పోయి ఉన్నారు, బయటకు వెళ్ళిపోవడానికి ఏం లేదు. ఎవరన్నా ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చినటువంటి భోజనానికి సంబంధించినటువంటి 10-15 కిలోల తిండి గింజలు తప్ప వాళ్ళ దగ్గర ఏం లేని పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ వరదలు వచ్చినా అదే తట్టబట్ట సర్దుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేవు. ఉట్టికి వచ్చేసి పునరావాస కేంద్రంలోనో లేకపోతే ఎక్కడైనా బస్ షెల్టర్ లాంటి వాటి చోట బ్రతుకుతాం కానీ తప్ప ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే పరిస్థితులు ఏంటున్నారు. రాకాశతండం మేము ఇవాళ రాకాశతండలో క్షేత్రస్థాయి పర్యటన చేస్తే మాకొద్దు ప్రభు, ఇక్కడ ఉండలేము, మేము మమ్మల్ని బయట తీసుకుపోమని చెప్తే గంటలో షిఫ్ట్ చేస్తామని చెప్పినటువంటి మంత్రి 4 రోజులైనా అంతు లేకుండా పోయారని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకాలు ప్రజలకు ఎప్పుడో పోయినాయి. ఇక వరదలు వచ్చినా, వర్షం వచ్చినా తమను తాము రక్షించుకోవాలి తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కానీ, ప్రభుత్వం నుంచి హెచ్చరికలు కానీ ఏమి ఉండవనే విషయం అర్థమైపోయింది. అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ అయిపోయింది ఈ ప్రభుత్వం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందిందన్నది మనకు ఖమ్మం లేదంటే మహబూబాబాద్ వరదలకు సంబంధించి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు. ఇది 9 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజల నుంచి ఏమాత్రం ఒక పాజిటివ్ మార్క్స్ సంపాదించుకోలేదు, పూర్తిగా ఫెయిల్ మార్కులే సంపాదించుకుంది. అది ఇందాక నుంచి మనం మాట్లాడుతుండగా అడ్మినిస్ట్రేషన్ విషయం మొదలుకొని అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ కాపాడడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. తర్వాత సంక్షేమం, మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు మరింతగా పెంచి ఇస్తామని చెప్పారు. బట్ అది పెంచడం కాదు, ఇంకా ఉన్న సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా శాంతి భద్రతలు పూర్తిగా గాలికి వదిలేసింది. హైదరాబాద్ సిటీ మొదలుకొని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సో శాంతి భద్రతల్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయడంతో పూర్తిగా దీంట్లో కూడా ఈ రంగంలో కూడా ఈ డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇక వైద్య ఆరోగ్య రంగం కూడా మొత్తం పూర్తిగా పడకేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు ఇంత విజృంభిస్తున్నా కూడా ఎటువంటి చలనం లేకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. మరోపక్క నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు, ఇవాళ అదే నిరుద్యోగులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ నైజం ఏంటి ఇవాళ మాకు అర్థమవుతుందంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా చేయడంలో చేతులెత్తేసింది. తద్వారా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినా కూడా తూతు మంత్రంగా వచ్చారు తప్పించి మాకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు అంటూ కూడా అక్కడ బాధితులు వాపోతున్నారు. సో ఓవరాల్గా ఈ 9 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి ఏమాత్రం పాస్ మార్కులు వేయించుకోలేకపోయింది. సో ఈ 9 నెలల విధ్వంసానికి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.